అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని రోజులలో జరగనున్నాయి. డెమోక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఒక పేరు విస్తృతంగా వినిపిస్తోంది. ఆ పేరే లారా లూమర్. ట్రంప్ ఎక్కడ ప్రచారం నిర్వహిస్తే లారా లూమర్ అక్కడ కనిపిస్తుంది. 31 ఏళ్ల లారా లూమర్ ప్రస్తుతం సొంత పార్టీ రిపబ్లికన్లతో పాటు మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఫారా రైట్ జాతీయవాద భావాలున్న లారాకు వివాదాస్పద చరిత్ర ఉండటంతో రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. ముస్లిం వ్యతిరేకిగా పేరున్న లారా లూమర్ ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్తో కలిసి కనిపిస్తున్నారు. 9/11 దాడులు గురించి గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ ఘటన మన దేశంలో నివసించే వారి పనేనంటూ ఆమె సంచలన కామెంట్స్ చేసింది. 9/11 దాడుల జ్ఞాపకార్థం జరిగిన కార్యక్రమంలో ట్రంప్తో పాటు లూమర్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ డిబేట్ సమయంలోనూ ఆమె ట్రంప్తో పాటు ఫిలదెల్ఫియా వెళ్లారు. ట్రంప్తో లూమర్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై పలు మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వాస్తవానికి ట్రంప్తో లూమర్ ఎంత సన్నిహితురాలు అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ట్రంప్తో ఆమె పాల్గొనడంపై సొంత పార్టీ రిపబ్లికన్లలోనూ ఆందోళన వ్యక్తమవుతున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే ట్రంప్ చర్చల్లో లూమర్ జోక్యం చేసుకోలేదని కొందరు పేర్కొంటున్నారు. ఆమె సానుకూల వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. ఈ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో లూమర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ట్రంప్కు మద్దతుగా స్వతంత్రంగా తాను పనిచేస్తున్నట్లు ఆమె పేర్కొంది. 1993లో అరిజోనాలో జన్మించిన లూమర్ ప్రాజెక్ట్ వెరిటాస్ మరియు ఇన్నోబర్స్ వంటి సంస్థలకు యాక్టివిస్ట్, కామెంటేటర్గా పనిచేశారు. 2020లో ఆమె ఫ్లోరిడాలోని యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసి డెమోక్రాట్ లూయిస్ ఫ్రాంకెల్ చేతిలో ఓడిపోయింది. 2 ఏళ్ల తర్వాత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ నిరాశ ఎదురైంది. ఈమె తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో సహా అనేక ప్లాట్ఫామ్స్ ఈమెను నిషేధించాయి.